హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఇప్పుడే పెద్ద సినిమా చూసి వచ్చాను. సినిమా ఎలా ఉందో మీకు చెప్పాలనుకుంటున్నా. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో ఇంకా పెద్ద సినిమా గురించి వస్తే, పెద్ద సినిమా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్క్రిప్ట్ ఏదైతే ఉందో డిఫరెంట్ స్టోరీ అనమాట. ఎక్కడ కానీ మనకు ఈ స్క్రిప్ట్ ఈ స్టోరీ ముందు సినిమా లాగా ఉంది, ఇది పాత సినిమాలాగా ఉంది, ఈ రెఫరెన్స్ లాగా ఉంది అని ఎక్కడ నీకు అనిపించదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా డిఫరెంట్ జోనర్గా ఉంటుంది. స్పోర్ట్స్ డ్రామాటిక్ అయినా కూడా ఎక్కడ కానీ మనకి ల్యాగ్ అనిపించదు. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ 3 అవర్స్ కానీ 3 అవర్స్ అయినా కూడా మీకు ఎక్కడ కానీ ల్యాగ్ అనిపించదు. ప్లస్ ఈ సినిమాలో డీసెంట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ వే ఆఫ్ స్టైల్స్ ఏంది, వే ఆఫ్ రొటీన్ లైఫ్ ఏంది, ఇవి చూపిస్తూ ఉంటాడు. రామ్ చరణ్ ఎలా ఉంటాడు, ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. ముందుగా బుచ్చిబాబు సెలెక్ట్ చేసిన స్టోరీ ఏదైతే ఉందో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దీనికి ఎక్కడ కూడా నీకు మ్యూజిక్ బాగాలేదు, ఈ సాంగ్ బాగాలేదు అన్నది చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్ డ్రామాటిక్ అని చెప్పాను కదా. దీంట్లో మనకు ట్రైలర్లో చూపిస్తారు. ఒకసారి క్రికెట్ ఆడుతుంటాడు, ఒకసారి రెసిలెన్స్కి వెళ్తూ ఉంటాడు. అసలు క్రికెటర్ రెసిలెన్స్ ఎలా వెళ్ళాడు అది మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా అయితే ఎక్కడ కానీ మనం బోర్ కొట్టదు. సినిమా థియేటర్లో వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ థియేటర్లో చేయండి, సూపర్ ఉంటుంది. అలాగే ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఎలా అంటే, ఫస్ట్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ నుంచి, ప్రీ ఇంటర్వెల్ నుంచి మనకు ఆల్మోస్ట్ ఎమోషనల్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో తను క్రికెట్ నుంచి రెజ్లింగ్కి ఎలా వెళ్ళాడు, ఎవరి కోసం వెళ్ళాడు, ఒక విలేజ్ కోసం తను సాక్రిఫైస్ చేయాలనుకుంటాడు తన జీవితాన్ని. మెయిన్ స్టోరీ ఏంటంటే ఒక ట్రైన్ గురించి నడుస్తూ ఉంటుంది. ఒక విలేజ్కి ట్రైన్ అనేది ఎక్కడ ఉండదన్నమాట. ఆ విలేజ్కి వాళ్ళకి ట్రైన్ ఫెసిలిటీ తప్ప ఇంకేది, వాళ్ళకి నడకదారి తప్ప ఇంకేముండదు. సో ఆ టైంలో ఇతను వెళ్ళి వాళ్ళ విలేజ్కి ట్రైన్ తీసుకొచ్చాడా లేదా, తీసుకొచ్చి ఏ విధంగా సాక్రిఫైస్ చేశాడు, తన లైఫ్ని ఎలా సాక్రిఫైస్ చేశాడు అనేది చూపించారు. ఇంకా ప్రీ క్లైమాక్స్ లాస్ట్ 30 to 40 minutes ఏదైతే ఉందో ఎమోషనల్గా వెళ్తుంది భయ్య. ఎక్కడ కానీ మనకు డౌన్ అవ్వదు. చాలా అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ అక్కడ వచ్చే విజిలెన్స్ కుస్తీ పోటీలు కానీ క్లైమాక్స్ దగ్గర అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్లో హీరో ఒకటి సాక్రిఫైస్ చేస్తాడు. అదంటే మీరు సినిమాలోకి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. సినిమా వెళ్ళి మీ థియేటర్లో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నా సైడ్ నుంచి అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి, ఎక్సలెంట్. అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే ఆల్మోస్ట్ లాస్ట్ సినిమా ఎలాగ డిసప్పాయింట్ అయ్యామో, ఈ సినిమా అయితే ఫుల్ మిల్స్. మీరు వెళ్ళి హ్యాపీగా థియేటర్లో చూడొచ్చు. సినిమా సూపర్గా ఉంది.